యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసుప్రభువు గారు ఈ లోకంలోకి వచ్చి మాట సెలవిచ్చారు. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రిని చూడరు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం. గమనించిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. మరి దినములు తక్కువైపోతున్నాయి. మరి ఆ తర్వాత మీరు ఏం చేయలేరు. ఎందుకంటే రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. రాకడ మరి 2 సంవత్సరాల లోపల వస్తుంది. దానికన్నా ముందు మహాశ్రమ దినం వస్తుంది. గాఢాంధకారం అయిపోతుంది లోకమంతా కూడా. వెలుగు ఉండదు. సూర్యుడు కనిపించడు, చంద్రుడు కనిపించడు, పూర్తి గాఢాంధకారము. గుడ్డివాడు తడుముకున్నట్లు ఆ దినం తడుముకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు రాబోయేది మహాశ్రమ దినము. మరి ఇక ముందు లేదు, అటువంటిది రాదు, అంతకు ముందు కూడా ఎప్పుడు రాలేదు అని దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి గమనించండి. మీరు ఆలస్యం చేస్తే కనుక దేవుని నమ్ముకోవటానికి మీరు చాలా నష్టపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన రాకడ వచ్చిన తర్వాత ఎవరు కూడా ప్రభువా నన్ను క్షమించంటే పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఆయన రాకడ రాకముందే ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా పరిశుద్ధంగా ఉంటే యేసుక్రీస్తుని అంగీకరించి యేసు రక్తంలో పాపాలు కడుక్కోవడం అంటే యేసు ప్రభువా నా పాపాలను క్షమించు అని ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపం కలిగి ఉండాలి పాపల నిమిత్తమై. మరి పాపం నిమిత్తం పశ్చాత్తాపం కలిగి ఉండటం అంటే నేను చేసిన తప్పు గురించి, నేను చేసిన తప్పుని గ్రహించుకోవడం హృదయంలో. నేను చాలా తప్పు పని చేస్తాను, ఇలా చేయకుండా ఉంటే బాగుండని మరి అనుకునేది పశ్చాత్తాపం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ఆ విధంగా హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉండాలి ప్రతి పాపం నిత్యం. మీరు ఎప్పుడైతే హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడి మీలో ప్రవేశించి ఆయన మీలో నివసిస్తాడు. ఒక కొత్తదైన స్వభావం మరి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి మీలో నివసించి మిమ్మల్ని నడిపిస్తాడు. గమనించండి. మరి జ్ఞాపం చేసుకోండి. ఎప్పుడు కూడా మీరు ఆలస్యం చేయవద్దు. సమయం చాలా మించిపోయింది. జనాలు ఎవరికి కూడా ఏమి కూడా తెలియటం లేదు. సమయం మించిపోయినట్టు తెలియట్లేదు. అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా మరి ఆయన యొక్క మరి 2 రాకడ కానీ మహాశ్రమది కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. 3వ ప్రపంచ యుద్ధంతోనే కావచ్చు, లేదా గ్రహమాన్ని వచ్చి భూమి తగలవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం మరొక చోట ఉంటుంది. మరి ఆకాశ నక్షత్రం రాను, మరి భూమి తన స్థానం తప్పనుంది, భూమి బద్దలైపోతుంది ఉంది. కాబట్టి ఎన్ని జరగటానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు కనుక ఆత్మలు సిద్ధంగా ఉంటే భయపడరు, ఆత్మలకు సిద్ధం లేకపోతే భయపడతారు. ఒకటే జ్ఞాపం చేసుకోండి. ఆత్మలో సిద్ధంగా ఉంటే మీరు దేవుని దగ్గరికి వెళ్తారు, లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. మరి దేవుని దగ్గరికి వెళ్తే కనుక యుగములు ఉంటారు. కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.